అమెరికాలో తొలిసారిగా కరోనా పైన వ్యాక్సిన్ కనిపెట్టారంటున్నారు కదండి సార్. ఇప్పటికి ఇది 45 మెంబర్స్ మీద ట్రై చేసి అండ్ అది ప్రయోగించాక వాళ్ళకి కూడా కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరిగింది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు సార్? అది కరెక్టే. ఇవాళే విన్నాం మనం మోడర్నా అనే కంపెనీ నుంచి అంటే దే హ్యావ్ డన్ ఈ హ్యూమన్ ట్రయల్స్ బేసికలీ. సో ఆ ట్రయల్స్ లో దే హ్యావ్ సీన్ బెనిఫిట్. అంటే ఒక రకమైన స్ట్రాంగ్ ఇమ్యూన్ రెస్పాన్స్ చూశారు. అండ్ వీళ్ళలో కరోనా వచ్చే అంటే కరోనా సోకే ఛాన్సెస్ చాలా తక్కువ అనేసి దే హ్యావ్ సీన్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ని మెజర్ చేయగలిగారు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు ఫేజ్ 1, 2, 3 అలా ఫేజెస్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ స్టేజ్ లో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ష్యూర్. బట్ సెకండ్ ఫేజ్ జూన్ లో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ జూలైలో ఇంకొక ఫేజ్ ఉంటుంది. సో అంటే మనం పూర్తిగా 100% ఇది ఎఫెక్టివ్, దీన్ని మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కి రెడీ చేయొచ్చు అని మనం చెప్పడానికి టేక్ అట్లీస్ట్ ఆగస్ట్ ఆర్ ఈవెన్ సెప్టెంబర్. సో బట్ వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని మాత్రం. సెకండ్ స్టేజ్ అంటే ఏంటి సార్? లైక్ ఇది ఒక సపరేట్ థింగా? సెకండ్ స్టేజ్కి కూడా వేరే వ్యాక్సిన్ అలా ఉంటుందా? ఇదే వ్యాక్సిన్ బేసిక్ ఏంటంటే కొంతమంది హ్యూమన్ వాలంటీర్స్ మీద దే హావ్ ట్రైడ్. సో దీన్ని లార్జర్ స్కేల్ లో అంటే ఇంకా ఎక్కువ మందిలో ట్రై చేయడం, అందరిలో ఇదే విధమైన రెస్పాన్స్ ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుందా అని మనం మెజర్ చేయగలం. సో దానికి ఇట్ టేక్ టైం బేసిక్. సో ఖచ్చితంగా మనం వేసిన ఫస్ట్ స్టెప్స్ అయితే బాగానే ఉన్నాయి, అంటే మంచి రిజల్ట్స్ వచ్చాయి. పైగా మోడర్నా అనే కంపెనీ స్టార్ట్ చేసింది ఇది. అలా ఈ కంపెనీ కాకుండా వరల్డ్ వైడ్ మీరు చూసుకుంటే 15 డిఫరెంట్ కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాయి, ఇంక్లూడింగ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే నుంచి పూణే బేస్డ్ కంపెనీ ఒకటి, యూకేలో అండ్ వేరియస్ అదర్ కంట్రీస్ ఆల్రెడీ స్టార్టెడ్ ట్రయల్స్, హ్యూమన్ ట్రయల్స్. సో వాటిలో కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ పెండింగ్ రిజల్ట్స్ అంటే ఇన్ఫాక్ట్ ఫేజ్ 3 రిజల్ట్స్ చూసిన తర్వాతనే మాస్ ప్రొడక్షన్ చేస్తారు ఎవరైనా. కానీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాత్రం దే హ్యావ్ స్టార్టెడ్ మాస్ ప్రొడక్షన్ డ్యూరింగ్ అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 లోనే దే హ్యావ్ స్టార్టెడ్ మాస్ ప్రొడక్షన్. సో దట్ అంటే సెప్టెంబర్ కల్లా ఒకవేళ మంచి రిజల్ట్స్ వస్తే కనీసం 3 crore ఇండియన్ ఫ్రంట్ లైన్ డాక్టర్స్ అవ్వచ్చు, ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ స్టాఫ్ కైనా సరే వ్యాక్సిన్స్ ఇద్దామన్నట్టుగా సెప్టెంబర్ డెడ్ లైన్ దిశగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈజ్ వర్కింగ్ ఆన్. ఈ కరోనా కోవిడ్-19 ఏదైతే ఉందో దానికి ఇప్పుడు వరకు వ్యాక్సిన్ లేదు అండ్ బిఫోర్ కూడా ఈ వ్యాధి అటాక్ అయింది, బట్ ఎవరు వ్యాక్సిన్ ఇవ్వలేదు. ఇప్పుడు సపోజ్ ఈ వ్యాక్సిన్ ఇచ్చాక కొన్ని డేస్కి మళ్ళీ ఇది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్? మనం వి కెనాట్ యూజ్ దీస్ 100% మనం చెప్పలేమండి. బట్ యాక్చువల్ గా యూకేలోనే జరుగుతున్నాయి. అంటే ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ట్రయల్స్ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు బి స్టార్టెడ్ ఇన్ ఇండియా. కానీ యూకేలో జరగబోయే ట్రయల్ కి మన వాళ్ళే వ్యాక్సిన్ సప్లై చేశారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈస్ బేస్డ్ ఇన్ పూనా అండ్ ఆధార్ పూనావాలా అనే ఆయన దానికి ఎండి బేసిక్ గా. ఇన్ఫాక్ట్ వరల్డ్ 65% వరల్డ్ వ్యాక్సిన్ మార్కెట్ లో ఇఫ్ యు సీ వేరియస్ వ్యాక్సిన్స్, అన్ని వ్యాక్సిన్స్ కలిపి కూడా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా షేర్ ఈజ్ ఆల్మోస్ట్ 60%. అంటే మనం వేరే కంట్రీస్ కి ఎగుమతి చేయడం అవ్వచ్చు. సో ఇట్స్ అ వెరీ మనకి స్ట్రాంగ్ రోబస్ట్ వ్యాక్సిన్ సెటప్ ఉంది. అండ్ మన ద్వారా మన వాళ్ళు యూకేలో చేసిన ట్రయల్స్ ఆల్రెడీ మంచి రిజల్ట్స్ చూపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ దిస్ వాజ్ ఆల్మోస్ట్ 2 weeks ago మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనేసి మనకి ప్రూఫ్ కూడా వచ్చింది. కానీ ఇట్స్ డెఫినెట్లీ టూ సూన్ టు టాక్ అబౌట్ 100% యాక్యురసీ ఆర్ ఎఫికసీ. దానికి కనీసం మనం జూలై, ఆగస్ట్ అన్నా వెయిట్ చేయాల్సి వస్తుంది. సూపర్ సార్. ఇంజెక్షన్ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అన్నారు కదండి సార్, అది అప్పుడు ప్రయోగించిన టైంలోనే ఉంటుందా లేదా తర్వాత కూడా ఉంటుందా? ఇఫ్ సపోజ్ అంటే మళ్ళీ ఇమ్యూనిటీ తగ్గిందంటే బాడీలో వాళ్ళ తర్వాత సిచ్యువేషన్ ఏంటి సార్? సో వ్యాక్సిన్ బేసిక్ గా ఏం చేస్తుంది, మనం వ్యాక్సిన్ ఇస్తే బాడీలో అనేది మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఆన్సర్ చేసుకుంది ఒక యాంటీజెన్. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ లాంటిది, వ్యాక్సిన్ ఈజ్ నథింగ్ బట్ ఒక బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవడానికి మనం ఇచ్చే ఒక స్టిమ్యులస్. సో వైరస్ లో ఉన్న ఒక చిన్న పార్ట్ ఆఫ్ ఇట్, అంటే మొత్తం వైరస్ కాకుండా పార్ట్ ఆఫ్ ఇట్ మనం కనుక బాడీలో ఇంజెక్ట్ చేస్తే దానికి విరుగుడుగా బాడీ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ యాంటీబాడీస్ ఒకవేళ ప్రొడ్యూస్ అయ్యి ఉన్న ఒక పర్సన్ లో ఫ్యూచర్ లో 1 month 2 months తర్వాత అతనికి నిజంగా కరోనా కనుక సోకితే ఈ ముందే ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ వెళ్ళి కరోనాని అటాక్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేయడం కానీ ఇనాక్టివేట్ చేయడం కానీ చేస్తాయి అన్నమాట. అయితే ఇది ఆర్ఎన్ఏ వైరస్ అవడం వల్ల కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకో ఆర్ఎన్ఏ వైరసెస్ ఏంటంటే దే ఆర్ నాట్ 100% ఎఫెక్టివ్ ఇన్ కాపీయింగ్ దేర్ ఎగ్జాక్ట్ జెనెటిక్ మెటీరియల్. అవి ఏం చేస్తాయంటే హోస్ట్ డిఎన్ఏ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అవి రెప్లికేట్ అవుతాయి. సో ఈ రెప్లికేషన్ ప్రాసెస్ లో అంటే 100 వైరస్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, అవి 1,00,000 అవ్వడానికి కొన్ని డేసే పడుతుంది. కానీ 1,00,000 అవ్వాలంటే హోస్ట్ డిఎన్ఏ సపోర్ట్ తోనే చేయగలవాలి.
అయితే ఈ ఈ లక్ష పార్టికల్స్ ఉన్నాయి కదా, అవి దే ఆర్ నాట్ గోయింగ్ టు రిప్లికేట్ 100%. కొన్ని తప్పులతో అవి రిప్లికేట్ అవ్వబోతున్నాయి. అంటే 99.9% మాత్రమే అవి రిప్లికేట్ అంటే ఎగ్జాక్ట్ కాపీ లాగా తయారవుతుంది. సో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైతే కాపీ చేయడంలో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో ఇవి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 3 months అవ్వచ్చు. యూజువల్ గా ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇట్ టేక్ 1 year టైం టు బికమ్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ వైరస్. సో లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఇన్ఫ్లుయెన్జా యాంటీబాడీస్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఈ ఇయర్ కొత్త స్ట్రెయిన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జాకి పనిచేయదు. ఎందుకంటే వ్యాక్సిన్ దాని దశ, దాని మ్యూటేషన్ మార్చుకుంది కాబట్టి. అయితే కరోనాలో ఏంటంటే ఈ 3 months కి మారుతుంది అనేది ఒక రకమైన వాదన, ఒక థియరీ స్టార్ట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ సే ఇప్పుడు యుఎస్ లో ఉన్న స్ట్రెయిన్ కి మోడర్నా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ తర్వాత ఇండియాలో మ్యూటేట్ అవ్వబడుతున్న కరోనా వ్యాక్సిన్ కి అది పనిచేస్తుందా, అది యుఎస్ లో తయారైన వ్యాక్సిన్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ మనకి ఇప్పటివరకు తెలియదు. సో అఫ్ కోర్స్ ఇండియాలో ఇండిజినస్ గా ఇండియాలో ఉన్న స్ట్రెయిన్ కి మనం ఆల్రెడీ ట్రయల్స్ జరుగుతున్నాయి, హ్యూమన్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇది ఏంటంటే కొంచెం త్వరగా మార్పు చెందుతుంది కాబట్టి ఈ పాయింట్ మ్యూటేషన్ అనేది త్వరగా అంటే 1 year యూజువల్ గా జరిగేది 3-4 months లోనే జరుగుతుంది కాబట్టి ఒక రకమైన క్వశ్చన్ మార్క్. అంటే వీ డోంట్ నో ఇఫ్ దాట్ వ్యాక్సిన్ యూఎస్ లో ప్రొడ్యూస్ అయిన వ్యాక్సిన్ ఇండియాలో మనం ఇవ్వగలిగితే అది అయితే మాస్ ప్రొడక్షన్ తర్వాత సెప్టెంబర్ అవ్వచ్చు, అక్టోబర్ అవ్వచ్చు, ఎంతవరకు మనకి కరోనా నుంచి 100% ప్రొడక్షన్ ఇస్తుంది అనేది మాత్రం మనకు ఒక క్వశ్చన్ మార్కే ఉంటుంది. రియల్ వరల్డ్ లో అంటే రియల్ ప్రాక్టీస్ లో మనం చూస్తేనే అంటే ఆ వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి నిజంగా కరోనా సోకకపోతేనే మనం వీ కెన్ బి 100% షూర్ దట్ మనకి వ్యాక్సిన్ పనిచేస్తుందని మనం చెప్పగలం. కరోనా లైక్ కోవిడ్-19 మీద ఇప్పటి వరకు వ్యాక్సిన్ కనుక్కోలేదు. అండ్ చాలామంది సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు ఈ వ్యాధికి మందు కనిపెట్టాలంటే చాలా 1 year లేదా చాలా మంత్స్ పడుతుంది అన్నారు. బట్ యుఎస్ వాళ్ళు తొందరగా కనిపెట్టారు కదండి సార్. సో దీనికి మీరు ఏమంటారు సార్? అంటే ఇది వర్క్ అవుతుంది అంటారా లేదా? అదే నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఇప్పుడు రియల్ వరల్డ్ లో నిజంగా మనకి 100% ఎఫికసీ వస్తుందా లేదా అనడానికి లార్జ్ నెంబర్స్ లో అంటే phase 3 ట్రయల్స్ కూడా కనుక పాస్ అయ్యి ఈ వ్యాక్సిన్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మోడర్నా ఎలా చేస్తుందో అమెరికాలో అలా కనీసం 15 డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో ఈ ట్రయల్స్ నడుస్తున్నాయి. సో ఎవరు ఫస్ట్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్ తయారు చేస్తారు ఆర్ ఇన్ఫాక్ట్ కాంపిటీషన్ ఉండడం అనేది మంచిది. హెల్తీ కాంపిటీషన్ ఉండడం వల్ల అట్లీస్ట్ దే ట్రై టు వర్క్ ఫాస్టర్, దెన్ కాస్ట్ కూడా తగ్గుతాయి, వ్యాక్సిన్ కాస్ట్ కూడా. పైగా ఏది అంటే మనం మెజర్ చేయగలుగుతాం అనమాట ఏ వ్యాక్సిన్ ఎంత బాగా ఎఫికేషియస్ గా ఉందనేది. సో ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ టు యాక్చువల్లీ ఫాలో అప్ అంటే ఈచ్ వ్యాక్సిన్ ఎంతవరకు ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్తుంది. అండ్ కొంతమంది వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా మైల్డ్ గా కరోనా ఎఫెక్ట్ రావచ్చు, ఫీవర్ కానీ ఇది కానీ. ఇంకొంతమందిలో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ప్రాబబ్లీ కరోనా సోకిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అంటే ప్రాబబ్లీ 100% సక్సెస్ కనుక అవుతాయి వాళ్ళకి అసలు నార్మల్ ఫీవర్ కూడా రాకపోవచ్చు. సో ఎఫికసీని మాత్రం మనం వెయిట్ చేయాలి, దాన్ని మనం మెజర్ చేయగలగాలి. అంటే యాంటీబాడీస్ టైటర్స్ చూడాలి, అంటే బాడీలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత సరైన మోతాదులో ఉన్నాయా, ఎందుకంటే దాన్ని మనం మెజర్ చేయగలిగితేనే మనం చెప్పగలం ఫ్యూచర్ లో ఒకవేళ కరోనా వస్తే ఈ అమౌంట్ ఆఫ్ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి ఇందులో కరోనా పూర్తిగా రాదు అని మనం షూర్ గా 100% గ్యారెంటీతో చెప్పగలం. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్. TFCC ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన TFCC లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe TFCC. Hi, this is Pujita. Please subscribe to TFCC YouTube channel. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ఇది TFCC లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హలో గైస్, నేను మీ హీరోయిన్ హాసిని రాయ్. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Hi, please subscribe TFCC. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి,
యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC Live. Don't forget.